నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల రెండవ భాగాన్ని విందాం. శీర్షిక బంధితులు. రావణుడు. అసురుల సమాజంలో కులం అనేది లేదు. చాలా ప్రజాతంత్ర పద్ధతి ప్రకారం రాజుకి బదులు ఒక ఎన్నుకోబడ్డ శాసనసభ ఉంటుంది. అధికారం అంతా దాని చేతుల్లోనే ఉంటుంది. అంతేకాక వాళ్ళది ఒక సంచార తెగ. బతుకు తెరువు కోసం వేట మీద, దాడులు చేసి దోపిడీ చేయడం మీద ఆధారపడతారు. కానీ 2000 ఏళ్ల క్రితం ఎక్కడో ఎప్పుడో వాళ్ళు నదీ తీరాల్లో నగరాలు, చిన్న చిన్న ఊళ్ళు నిర్మించుకొని స్థిరపడ్డారు. అసురుల రాజ్యంలో వీధుల్లో బంగారం పరిచేవారని చెప్పుకుంటారు. కానీ ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు వాళ్ళు! పడమటి దిక్కున సింధు నది నుంచి తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు, ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించి ఉండేది అది. ఆ కాలంలో ఈ భూతలం మీద అదే అన్నిటికన్నా పెద్ద రాజ్యం అయి ఉండే అవకాశం ఉంది. ఈజిప్టు రాజులు తమని పాతిపెట్టేందుకు బ్రహ్మాండమైన సమాధులు కడుతున్న సమయంలో ప్రజాతాంత్రికమైన అసుర సమాజం వీధులని, వైద్యశాలలని, మురికినీటి కాలువలని, ఇంకా ప్రజలకి ఉపయోగపడతాయనే ఎన్నో రకాల నిర్మాణాలని నిర్మించటంలో మునిగి ఉండేది. మా అమ్మ తను ఒక విశిష్టమైన అసురుల తెగకి చెందిన దానినని చెబుతూ ఉండేది. దాని పేరు హేతిస్. ఎవరూ ఆమె మాటలు నమ్మలేదు. కానీ ఒక గొప్ప తెగకి చెందిన అసురుడినని నాకు మాత్రం గర్వంగా ఉండేది. అసురుల్లో మతపరమైన భక్తిభావం అంత ఎక్కువగా ఎప్పుడూ లేదు. కానీ మాకు కూడా మా దేవుళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ముఖ్యమైన వాడు శివుడు. ప్రాచీన కాలంలో శివుడు ఒక గొప్ప అసురరాజని, అసురులు సంచారులుగా ఉండే కాలంలో ఆయన రాజుగా ఉండేవాడని మాకు తెలిసింది. ఆయనే మాకున్న ఒకే ఒక దేవుడని అనుకోవడం నాకు ఇష్టం. ఆయనంటే వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం. బహుశా 1000 సంవత్సరాల క్రితం అనుకుంటాను. విస్తారమైన మైదాన ప్రాంతాల్లో గుర్రాలెక్కి వచ్చిన మధ్య జంబూ ద్వీపవాసులు బర్బరులు అసురుల నగరాలని కొల్లగొట్టారు. ఆ శక్తిశాలి అసురుడితో పాటు 10 మంది రాజులు బయలుదేరి జీలం నది దగ్గర ఆ బర్బర జాతి తెగని కలుసుకున్నారు. అలా కొల్లగొట్టిన తెగ నాయకుడి పేరు ఇంద్రుడు. తను చేసే అత్యాచారాల వల్ల అతనికి పురంధరుడు లేదా నగరాలను నాశనం చేసేవాడు అనే పేరు వచ్చింది. కొన్ని వేల మంది చంపబడ్డారు. వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీల మీద అత్యాచారాలు జరిగాయి. పిల్లల్ని సజీవ దహనం చేశారు. ధాన్యాగారాలని దోచుకున్నారు. గొప్ప గొప్ప నగరాలు నేలమట్టమయ్యాయి. ఒక నాగరికత ధ్వంసం అయింది. ప్రగతి తాలూకు కాలయంత్రం కొన్ని శతాబ్దాలు వెనక్కి తిప్పబడింది. అసురులు అన్నీ కోల్పోయి దక్షిణ దిశగా పారిపోయారు. నాగజాతి జనులు తూర్పున ఉన్న కొండల వైపు పారిపోయారు. కిన్నరుల రాజ్యము, యక్షుల రాజ్యము తుడిచిపెట్టుకుపోయాయి. గంధర్వులు సంచార జాతిగా మారిపోయారు. చాలా త్వరగా చరిత్ర, పురాణాలు వాళ్ళని మర్చిపోయాయి. దాడి జరిగిన సమయంలో అసురుల నాగరికత పై శిఖరాలకి చేరుకుని ఉంది. కానీ యుద్ధం చేసే శక్తిని వాళ్ళు కోల్పోయారు. సంస్కృతి, సంగీతం, చిత్రకళ, భవన నిర్మాణ కళ కలగలిసి అసురుల యుద్ధ కౌశలాన్ని మొద్దుబారేలా చేశాయి. యుద్ధాన్ని కూడా ఒక క్రీడలాగే సైనికులు భావించేవాళ్ళు. వాళ్ళకి మంచి సామర్థ్యం గల నాయకుడు లేడు. దేశరక్షణకి అవసరమైన యుద్ధ కళ తెలిసిన సైన్యాధిపతి కానీ, యుక్తియుక్తులతో వేసుకున్న ప్రణాళిక కానీ లేవు. బలశాలి అయిన ఇంద్రుడి నాయకత్వంలో దాడి చేసిన కొద్దిమంది దురాక్రమణదారులు శక్తివంతమైన పెద్ద అసుర సైన్యాన్ని మట్టి కరిపించడంలో ఆశ్చర్యం ఏముంది? అయినా అసురజాతి ఆధిపత్యం గురించి మరీ ఎక్కువగా గొప్పలు చెప్పుకొని ఉండవచ్చు. ఓటమికి గురైన జాతి మనుషులు తరచూ తమ అవమానాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాంస్కృతికంగా తాము ఎంత ఉన్నతులో నిరూపించే ప్రయత్నం చేస్తారు. గెలిచిన వాళ్ళని ఎప్పుడూ క్రూరులుగా,
అనాగరికులుగా చిత్రించి మోసం, మాయ సాయంతో గొప్ప సంస్కృతిని ఎలా ధ్వంసం చేసి ఓడించారో వర్ణిస్తారు. కానీ అసురులు ఊరుకోలేదు. తమపై విజయం సాధించిన వారితో మళ్ళీ యుద్ధం చేశారు. తాము కోల్పోయిన ప్రాంతాల్ని చేజిక్కించుకునేందుకు దక్షిణ దిక్కు నుంచే యుద్ధం ప్రారంభించారు. అప్పుడప్పుడు విజయం సాధించారు. ఒక్కోసారి మొత్తం రాజ్యాన్నే తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు. అయినప్పటికీ బుద్ధి కుశలతకి సంబంధించిన యుద్ధంలో మాత్రం వాళ్ళు ఓడిపోతూనే వచ్చారు. ఉత్తర, ప్రాచ్య ప్రాంతాల నుంచి వచ్చిన తెగలు తమ స్థావరాలని కోల్పోవడం మొదలుపెట్టి అసురులతో కలిసిపోవడం ప్రారంభించాయి. అసురుల దేవుడు శివుణ్ణి వాళ్ళు దొంగిలించారు. గురువైన బ్రహ్మ కూడా వాళ్ళ దేవుడైపోయాడు. కానీ హఠాత్తుగా ఎక్కడి నుంచో ప్రత్యక్షమైన విష్ణువు అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యతని సంపాదించుకున్నాడు. దేవతలకి అధికారికంగా పురోహితుల స్థానాన్ని పొందిన బ్రాహ్మణులు క్లిష్టమైన ఆచార కర్మలని రూపొందించడం ప్రారంభించారు. అసురుల నగరాలకి ఉన్న అసలు బలం విశ్వజనీనమైన సంస్కృతేనని వాళ్ళు కనిపెట్టారు. అసురులు స్వతంత్రులు. వాళ్ళ కల్పనా శక్తి చాలా గొప్పది. ఏమీ కోరని ప్రేమించదగ్గ దేవుడుగా శివుణ్ణి వాళ్ళు కల్పన చేశారు. ఆయన్ని ప్రార్థించేందుకు ఎటువంటి ఆచార కర్మలు అవసరం లేదు. ఆయన అసురులకి మిత్రుడు, బంధువు, కుమారుడు, తండ్రి, ఇంకా ఏమైనా ఊహించుకోగలిగితే ఊహించుకోవచ్చు. ఎన్నో నగరాల్లో శివుణ్ణి లింగ రూపంలో ప్రదర్శించారు. మగతనానికి, ఫలన సామర్థ్యానికి అది ప్రతీక. ఒకసారి నగరాలని చేజిక్కించుకొని దేవాలయాలను ధ్వంసం చేశాక తాము ఓడించిన ప్రజలు రూపం లేని ఒకే ఒక దేవుడు ప్రజాపతి బ్రహ్మ అనే ఆయన్నే ప్రార్థించాలని ఒత్తిడి చేశారు గెలిచినవారు. ఆ ఆలోచన అసురులకి పరిచయం లేనిది. అందుకని వాళ్ళు తిరగబడి పోరాటం చేశారు. స్వదేశీయుల మతం గురించి పట్టించుకోకుండా వదిలేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ విజేతల పక్షం తరపు ప్రచారకులు అత్యుత్సాహంతో పనిచేయడం ప్రారంభించారు. వాళ్ళు తమ నాయకులకి దేవత్వం ఆపాదించడం మొదలుపెట్టారు. త్వరలోనే పరిపాలించే వర్గం తమని తాము దేవుళ్ళమని చెప్పుకోసాగారు. ఆ దేవుళ్ళు వేల సంఖ్యలోకి, లక్షల సంఖ్యలోకి చేరుకున్నారు. రాజుల తర్వాత స్థానాన్ని బ్రాహ్మణులు ఆక్రమించుకున్నారు. తమని తాము దేవతలమని చెప్పుకోవడం మొదలెట్టారు. ఏది ఏమైనా సమాజం మరింత క్లిష్టంగా మారుతున్న కొద్దీ అర్థం లేని ఆచార కర్మలు పెరిగాయి. సమాజం మీద బ్రాహ్మణుల అదుపు ఎక్కువైంది. అది కొన్ని దశాబ్దాల పాటు వచ్చిన పరిణామం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే బ్రాహ్మణుల ఈ ప్రచార యంత్రాంగానికి ఎన్నడూ అలసట అనేది కలగలేదు. తాము గెలుచుకున్న ప్రజల మీద ఆధిపత్యం వాళ్ళదే అయ్యింది. గెలుచుకున్న వాళ్ళని దాసులు అని పిలవసాగారు. పాలకవర్గము, బ్రాహ్మలు నిరంతరం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేందుకు అవసరమైన అన్ని పనులు ఈ దాసులు చెయ్యవలసి వచ్చేది. పాలకులు చేతకాని వాళ్ళు, పరిపాలనా విధానం ఎంతమాత్రం తెలియని వాళ్ళు. వాళ్ళ స్వార్థపూరితమైన పాలన వల్ల జనాభాలోని పెద్ద సంఖ్య తిరుగుబాటు సైన్యంతో చేరిపోవలసి వచ్చింది. పిరికివాళ్ళు, అశక్తులు, అసమర్థులు మాత్రమే నగరాల్లోని మురికివాడల్లో ఉండిపోయారు. నేను ఎప్పుడూ ఉత్తర దిశగా ఇంత దూరం ప్రయాణం చేసే సాహసం చెయ్యలేదు. కానీ వెళ్ళిన ప్రతి చోట నాకు అలజడులు, ఆందోళనలే కనిపించాయి. అకస్మాత్తుగా దాడి చేసే వాళ్ళ వల్ల దేవతల సామ్రాజ్యం నెమ్మది నెమ్మదిగా కూలిపోసాగింది. పెద్ద సంఖ్యలో జనం తిరుగుబాటు చెయ్యటం మేఘగర్జనలా దూరంగా నాకు తెలియసాగింది. ఏళ్ల తరబడి ఓడిపోయిన అసురుల తెగలు ఘోరంగా పోరాడుతున్నాయి. కానీ తమ భూమిని తిరిగి పొందటంలో వాళ్ళకి పాక్షికమైన విజయమే లభించింది. కేరళ పుత్రుల తెగకి చెందిన మహాబలి లాంటి వ్యక్తి కొన్నేళ్లపాటు అసురుల ప్రాణం లేని కలలకి మళ్లీ జీవం పోశాడు. ఆయన తన రాజ్యాన్ని 18 సంవత్సరాలు తిరుగులేకుండా పరిపాలించాడు. అపరాజితులైన కవలలు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కూడా తమ ప్రాంతంలో అదే పని చేశారు. కానీ వాళ్ళందరూ త్వరగా కూలిపోయారు.
మొదట్లో అసురులకి గొప్ప యుద్ధతంత్రం తెలిసి ఉండేది. యుద్ధానికి కావలసిన యంత్రాలు తయారు చేసేందుకు మంచి సాంకేతిక నిపుణులు ఉండేవారు. ధైర్య సాహసాలతో యుద్ధానికి నాయకత్వం వహించే గొప్ప సేనా నాయకులు ఉండేవారు. కానీ దేవతల కుయుక్తులు, తమ వారి నమ్మక ద్రోహము, విజయం సాధించే సామర్థ్యం ఉండి కూడా ఓడిపోవడానికి కారణమయ్యాయి. అసురుల్లో ఐకమత్యం లేదని తెలిసిపోయింది. అందరికన్నా నేనే గొప్ప అనే దురహంకారం, దురభిమానం, తమ బలం గురించి మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఆ తరువాత దేవతలు న్యాయబద్ధంగా యుద్ధం చేస్తారన్న నమ్మకం అసురులు 1000 సంవత్సరాల వరకు ఎడారుల వెంట చెట్లు, పుట్టలు పట్టుకొని తిరిగేలా చేసింది. ఆ తరువాత తెగలు ఒకదానితో ఒకటి కలిసిపోసాగాయి. ఎవరూ కూడా మాది 100కి 100 దేవతల రక్తమని గాని, అసురుల రక్తమని చెప్పుకోలేకపోయేవారు. చిక్కటి గోధుమ వర్ణపు అసురులు పాలిపోయినట్టున్న దేవతలతో సంబంధాలు కలుపుకున్నారు. ఇక దేవతలు రకరకాల వర్ణాలతో కలిశారు. పచ్చని పసుపు రంగున్న గంధర్వులతోనూ, తెల్లటి తెలుపు వర్ణాల కిన్నెరులతోనూ, నల్లటి నలుపు రంగు ఉండే యక్షులతోనూ సంబంధాలు కలిగి ఉండడం ప్రారంభించారు. నీలి కళ్ళున్న నల్లటి దేవజాతి కన్యలు, పసుపుగా ఉండి గోధుమ రంగు జుట్టున్న అసురులు కనిపించడం సర్వసాధారణమైపోయింది. ఒకే తల్లికి బూడిద రంగు కళ్ళు, బొగ్గు నలుపు శరీరము, నిడుపాటి కురులు కలిగిన కుమారుడు, నల్లటి కళ్ళు, తెల్లటి చర్మము, ఒంకుల జుట్టు ఉన్న కుమార్తె, వాళ్ళిద్దరికీ పసుపు రంగు చర్మము, నల్లటి ఉంగరాల జుట్టు ఉన్న మరో తోబుట్టువులు ఉండడం అసాధారణం అనుకునేవారు కాదు. నా మటుకు నేను తెల్లగా దట్టమైన ఒంకుల జుట్టుతో, నల్లటి పెద్ద పెద్ద కళ్ళతో పుట్టాను. నా చెల్లెలు అర్ధరాత్రంతా నల్లగా, నిడుపాటి కురులు, గోధుమ రంగు కళ్ళు కలిగి ఉంటుంది. కుంభకర్ణుడు లావుగా, నల్ల రంగులో, నల్లటి ఉంగరాల జుట్టుతో ఉంటాడు. విభీషణుడు తేలిక గోధుమ రంగులో, నీలి కళ్ళు, గోధుమ రంగు ఒంకుల జుట్టు కలిగి ఉంటాడు. అంతకుముందు సంకరజాతిని నీచంగా చూసేవారు. దేవతలు వాళ్ళని కుష్ఠరోగుల్లా దూరంగా తరిమేవారు. అసురులు వాళ్ళని గేలి చేసేవారు. సమాజం సానుభూతికి నోచుకోక, తిరస్కారానికి గురై ఈ సంకరజాతికి చెందిన కొందరు గుంపుగా వేరే ప్రాంతంలోని అడవుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు బలహీనంగా, సంస్కారం లేకుండా, ఎటువంటి ప్రయోజనకరమైన పనులు చెయ్యకుండా ఎప్పుడు వసపిట్టల్లా ఏదో ఒకటి వాగుతూనే ఉండేవారు. వాళ్ళు చాలా మోటుగా భయంకరమైన జీవితాన్ని గడిపేవారు. అడవుల్లో కాసే కాయలు, పళ్ళు, తేనె సంగ్రహించి చెట్ల మీద, గోలలోనూ నివసిస్తూ దరిదాపుల్లో ఉన్న ఊళ్ళ మీద అప్పుడప్పుడు దాడి చేసి బంగారాన్ని, స్త్రీలని ఎత్తుకుపోయేవారు. వాళ్ళది కోతుల తెగ. వానరులు అని పిలిచేవారు. వాళ్ళని ఎవరూ అంతగా లక్ష్యం చేసేవారు కాదు. అనాగరికుల కింద జమ చేసేవారు. దేవతల భాషలోనూ, అసురుల భాషలోనూ వానరులు అనేది ఒక తిట్టుగా మారింది. ఎవరినైనా వానరుడు అంటే దాన్ని పెద్ద అవమానంగా భావించి ద్వంద్వ యుద్ధానికి పాల్పడేవారు. ఒక్కోసారి ఆ యుద్ధంలో మరణం కూడా సంభవించేది. వాలి రంగంలోకి వచ్చేదాకా వానరులు దయనీయమైన జీవితం గడిపారు. గ్రీష్మకాలపు మేఘగర్జనతో వాలి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. వాలి మంచి యుక్తిపరుడు, గొప్ప సేనాధిపతి. వానర జాతిలో లేచిన తిరుగుబాటును అణిచివేశాక అతడు గొప్ప నాయకుడిగా ఎదిగి క్రూరుడైన నియంతగా తయారయ్యాడు. తన తమ్ముడు సుగ్రీవుడితో కలిసి అతను తన రాజధాని కిష్కింధ నుంచి చాలాసార్లు అసురులపైకి, దేవతల మీదికి దండెత్తి వచ్చాడు. కిష్కింధ తుంగభద్ర నదీ తీరాన ఉండేది. త్వరలో వానర రాజ్యం పడమటి కొండల నుంచి తూర్పు కొండల వరకు విస్తరించింది. వాళ్ళు లంక సరిహద్దుల్ని కూడా దాటుతామని బెదిరించసాగారు. ఉత్తర దిశలో గంగానది వరకు ఉన్న దేవతల చిన్న చిన్న రాజ్యాలు నిరంతరం భయాందోళనతో ఉండేవి. కానీ వాలి కార్తవీర్యార్జునుడితో, గొప్ప శక్తిశాలి అయిన చక్రవర్తితో శాంతియుతమైన సంబంధం పెట్టుకున్నాడు. కార్తవీర్యార్జునుడు
ఆ సీమలో మొట్టమొదట స్థిర నివాసం ఏర్పరచుకున్న ఒక ఆదిమ తెగకి సంబంధించిన వ్యక్తి. ఆయన పడమటి తీరాన వింధ్యాచలానికి 2 వైపులా ఉన్న సముద్రానికి, ఎత్తైన పీఠభూమికి మధ్యలో నర్మదా నది ఒడ్డున ఉన్న చిన్న భూభాగాన్ని పరిపాలించాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా పరిణమించింది. అధికారం ఎప్పుడు పడిపోతుందా అన్నట్లుండేది. పడమరన కార్తవీర్యార్జునుడు, మధ్య ప్రాంతంలో వాలి, ఉత్తర దిశన ఉన్నత హిమాలయాలకి, గొప్ప నదులకి మధ్య ఇంద్రుడి సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత ఏర్పడిన దేవతల చిన్న చిన్న రాజ్యాలు, దక్షిణాన ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉండే అసురుల తెగలు. వీటి మధ్య అధికారం ఎప్పుడు ఎవరి చేతుల్లోకి మారుతుందో తెలిసేది కాదు. అసురుల పరిస్థితి అందరికన్నా దయనీయంగా ఉండేది. పేదరికం, వ్యాధులు, కరువు, కాటకాల బాధ ఒకప్పటి ప్రసిద్ధ నగరాలని పట్టి పీడించసాగాయి. భవన నిర్మాణ కళలో అద్భుతాలు సృష్టించడమే కాక, ముచిరపట్టణం, కావేరీ లాంటి రేవు పట్టణాల్లో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేవారిని వదిలేస్తే, మిగతా ప్రాంతాల్లోని అసురులందరూ దుర్భరమైన పేదరికంలో జీవిస్తూ ఆత్మాభిమానాన్ని పొందే ఆశని పూర్తిగా పోగొట్టుకున్నారు. ఉన్న సంపద మొత్తం నా సవతి అన్న కుబేరుడి లాంటి కొద్దిమంది చేతుల్లోకి చేరుకుంది. సేనాధిపతులు దేవతలతోనూ, ఆదివాసులతోనూ, వానరులతోనూ మూర్ఖంగా యుద్ధాలు చేస్తూ కాలాన్ని, ప్రాణాలని వ్యర్థం చేసుకున్నారు. ఇంకా తరచుగా వాళ్ళు ఎటువంటి ప్రణాళికని, యుద్ధనీతిని పాటించకుండా తమలో తాము పోరాడుకొని నాశనం అయ్యేవారు. మేం పూర్ణా నదిని దాటాం. అడవి మరీ దట్టంగా లతలతోనూ, తీగలతోనూ అడ్డదిడ్డంగా అల్లుకుపోయి దారి కనపడకుండా ఉండిపోయింది. నాకు కాస్త భయం వేసింది. హఠాత్తుగా దాడి చేసే ఎన్నో అసుర తెగలకి ఈ అడవులు దాక్కోవటానికి ఉపయోగపడేవి. మేము ముందుకే పోవాలని నిశ్చయించాం. కానీ కొందరు సాయుధులైన మనుషులు మమ్మల్ని చుట్టుముట్టారు. వాళ్ళు ఎంత చాకచక్యంగా మమ్మల్ని చుట్టుముట్టారో చూస్తే నాకు ముచ్చట వేసింది. ఎక్కుపెట్టిన 20 విల్లంబులు దాడి చేసేందుకు సిద్ధపడ్డాయి. నేను ఒక్క చూపుతో కుంభకర్ణుడిని ఆపాను. ఆ మూర్ఖుడు చిరిగిన ఒరలోంచి తుప్పుపట్టిన కత్తిని తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేను పిరికివాడిని కాను. కానీ మేం ముగ్గురం. మమ్మల్ని చుట్టుముట్టిన 20 మంది విల్లుకాళ్లతో సరితూగలేం. ఇది సాహసం చూపించే సందర్భం కాదు. పైగా వాళ్ళు కార్తవీర్యార్జునుడి రక్షక భటులా లేక అసురులా అన్నది నాకు తెలియలేదు. మరీ నల్లగా ఉండడం చేత వాళ్ళని దేవతలని అనుకోలేకపోయాను. ఒడ్డు పొడుగు ఉన్న ఒక దృఢకాయుడు మా దగ్గరికి వచ్చాడు. అతని జుట్టు కొద్దిగా నెరిసింది. తన కత్తిని నా మెడ మీద పెట్టాడు. ఆ తర్వాత అతనికన్నా తక్కువ వయసున్న ఒక వ్యక్తి మమ్మల్ని సోదా చేయడం ప్రారంభించాడు. అతని పొత్తి కడుపు కింద భాగంలో తన్ని గొంతు పట్టుకుందామా అనిపించింది నాకు. ఇంతలో మరొకడు తన కత్తిమొనని విభీషణుడి గొంతుక్కి ఆనించాడు. ధీశాలి నా తమ్ముడు భయంతో ఏడుపు ముఖం పెట్టాడు. నేను శాంతంగా చూస్తూ ఉండిపోయాను. ఇది శూరత్వం చూపించటానికి అనువైన సందర్భం కాదని అనుకున్నాను మనసులో. తర్వాత మమ్మల్ని బంధించి కళ్ళకి గంతలు కట్టి తోసుకుంటూ నెట్టుకుంటూ పొదల్లోంచి అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కల్లోంచి లాక్కెళ్ళారు. శీర్షిక గురువు. రావణుడు. ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ మేం గుహలో వణుకుతూ నిలబడ్డాం. ఆ గుహ లోతుల్లోంచి ఏవో చప్పుళ్ళు వస్తున్నాయి. హఠాత్తుగా ఆ చప్పుళ్ళన్నీ ఆగిపోయి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. నా గుండె అతివేగంగా కొట్టుకోసాగింది. విభీషణుడు ఏడవడం చూసి నాకు సిగ్గనిపించింది. కానీ నాకు వాడి మీద ఎనలేనంత జాలి కూడా వేసింది. వాడు లోకం పోకడలేవీ బొత్తిగా తెలియని అమాయకుడు. ఇంతలో గంభీరమైన ఖంగుమని పలికే గొంతు ఒకటి మా కళ్ళకి కట్టిన గంతలు విప్పేయమని ఆజ్ఞాపించింది. గంతలు తొలగిపోయి గుహలో చీకటికి మా కళ్ళు అలవాటు పడ్డాక ఒక పెద్ద రాతి ఆసనం మీద ఒక వృద్ధుడు కూర్చుని ఉండడం కనిపించింది.
ఆయన తీవ్రంగా మాకేసి కన్నార్పకుండా చూశాడు. నేను తల నిటారుగా ఎత్తి తదేకంగా ఆయన వైపే చూశాను. కనీ కనిపించకుండా నెమ్మదిగా ఆయన మొహంలో చిరునవ్వు పుటమరించి తరువాత మొహమంతా పరుచుకుంది. ఏదో మంత్రదండం ఆయన్ని స్పృశించినట్టు. అంతవరకు కరుకుగా, నీచుడిలా కనిపించిన ఆయన బలంగా, శక్తివంతుడిలా మారిపోయాడు. మాటల్లో చెప్పలేని స్థిమితమేదో ఆయన మొహంలో కనపడింది. ఆయన చిరునవ్వు కొన్ని యుగాల జ్ఞానాన్ని అందించింది. నెమ్మదిగా ఆయన ఎవరో నేను గుర్తుపట్టసాగాను. ఆయనే మహాబలి చక్రవర్తి. నా ఎదురుగా అసురజాతికి చెందిన రాజులందరిలోనూ బలశాలి, శక్తిశాలి అయిన వ్యక్తి ఉన్నాడు. జ్ఞాని, బలశాలి, పండితుడు, దయగలవాడు, సామాజిక న్యాయం అమలు జరిగేట్టు చూసినవాడు, ధర్మానికి మారుపేరు. మహాబలి గురించి కొత్తగా పొగడాలంటే స్తుతిగీతాలు సరిపోవు. కానీ నా మనసులో ఏమూలో ఈయన మీద ద్వేషం నీడలా కదులుతోందా? బలిచక్రవర్తి అద్భుతమైన దండయాత్రలు చేశాడు. కానీ శత్రువులని ఓడించి భూమండలాన్ని న్యాయంగా పరిపాలించాడు. కానీ ఆ శక్తిమంతుడైన చక్రవర్తి యాచన కోసం వచ్చిన ఒక పేద బ్రాహ్మణుడు వామనుడికి ఇచ్చిన మాట తప్పడం ఇష్టం లేక తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. బలిచక్రవర్తి ఏలుబడి అత్యున్నత స్థితిలో ఉండగా ఆయన తన అధికారాన్ని ప్రకటించుకునేందుకు రాజసూయ యాగం చేశాడు. రాజులు, జాతి నాయకులు, సామంత రాజులు, మహారాజులు అన్నీ తెగలవాళ్ళు. చిన్న రాజ్యాలని ఏలే పాలకులు, అసురుల రాజధాని ముచిర పట్టణంలో రారాజు మహాబలి చక్రవర్తి సమక్షంలో ఆయనకి విధేయత తెలుపుకునేందుకు వేంచేశారు. ఆ యాగం ఆచారకర్మలని అనుసరించి చక్రవర్తి ఆ రోజు ఎవరు ఏ వరం కోరుకున్నా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ సమయంలోనే విష్ణువు వామన రూపంలో పేద బ్రాహ్మణుడిలా వేషం ధరించి రాజధాని నగరంలో ఒక బ్రాహ్మణ విద్యా కేంద్రం నెలకొల్పేందుకు 3 అడుగుల నేల ఇమ్మని కోరాడు. మాట తప్పడం ఇష్టం లేని బలి చక్రవర్తి తన అసుర రాజధానిలో దేవతల జాతి బ్రాహ్మణులు తమ మతాన్ని బోధించుకునేందుకు అనుమతినిచ్చాడు. త్వరలోనే ఆ చిన్న కేంద్రం బ్రహ్మాండమైన మత ప్రచారక కేంద్రంగా పెరిగిపోయింది. అది కుట్రలకి, కుతంత్రాలకి ప్రోత్సాహాన్నిచ్చే ముఖ్య కేంద్రం అయింది. చివరికి అసుర ప్రముఖులు తమకి హాని కలిగించింది ఎవరో తెలుసుకునే లోపలే దేవబ్రాహ్మలు చివరి అసుర సామ్రాజ్యాన్ని తమ వశం చేసేసుకున్నారు. బలిచక్రవర్తిని బహిష్కరించి పాతాళ లోకానికి పంపేశారు. 2 దశాబ్దాలు కష్టపడి ఆయన నిర్మించిన సామ్రాజ్యం కొద్ది కాలంలోనే చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలైపోయి అవి ఒకదానితో ఒకటి కోట్లాడుకోసాగాయి. కానీ బలిచక్రవర్తి పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. చిన్నతనంలో నేను ఆదర్శంగా భావించిన వీరుడు రక్తమాంసాలతో నా ఎదుట కనపడేసరికి నేను నిర్ఘాంతపోయాను. కానీ మరోపక్క నాకు నిరాశ కూడా కలిగింది. చిన్నప్పుడు విన్న వందల కొద్ది జానపద గాథల్లోనూ, చారిత్రక గాథల్లోనూ నేను ఊహించుకున్న అతి సుందరుడైన బలిచక్రవర్తికి ఈయనకి ఎక్కడా పోలిక కనిపించలేదు. గత కొన్ని వారాలుగా మిమ్మల్ని వెంబడిస్తున్నాం. ఎవరూ కాలు పెట్టకుండా సాహసించని ఈ ప్రదేశానికి మీరు రావటానికి గల కారణం ఏమిటి? రోజులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మీలాంటి మూర్ఖులు ఊరికే తిరిగేందుకు పనికి వచ్చే ప్రదేశం కాదిది. ఆ గంభీరమైన గొంతు గుహలో ప్రతిధ్వనించింది. పాత జ్ఞాపకాల్లో మునిగిపోయిన నన్ను ఉలికిపాటుకు గురిచేసింది. నా ఎదురుగా ఉన్న మహాత్ముడికి వంగి నమస్కరించి, రాజాధిరాజా, మేం మా అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తున్నాం. లంకలోని దక్షిణ సముద్ర ప్రాంతపు ముత్యాలదీవి నివాసులం అన్నాను. అలా అంటున్నప్పుడు నా నోరు చేదుగా అనిపించింది. కానీ మా మూలాల నుంచి తప్పించుకోవడం నాకు సాధ్యం కాలేదు. చివరికి మా చిరునామా కూడా అరువు తీసుకున్నదే అయింది. మేం కైకేశీ పుత్రులం, కుబేరుడికి సవతి తమ్ములం. నా పేరు రావణుడు.
వీళ్ళు నా తోబుట్టువులు. కుంభకర్ణుడు, విభీషణుడు. ముడతలు పడ్డ ఆయన ముఖం మీద భృకుటి ముడిపడింది. విశాలమైన నుదుటి మీద దీర్ఘ ఆలోచన వల్ల ముడతలు తేలాయి. ఆయన గొంతులో కర్కశత్వం స్పష్టంగా వినిపించింది. రావణ, నీకన్నా ముందు నీ అపకీర్తి నా దాకా వచ్చింది. నేను కూడా అనుకుంటూనే ఉన్నాను. గత కొన్నేళ్లుగా నువ్వు చేసిన దుర్మార్గాల గురించి నాకు కొందరు సమాచారాన్ని అందించారు. అసురజాతిలో నీలాంటి పనికిమాలిన పొగరుబోతులు పుట్టడం నిజంగా దురదృష్టకరం. నా మనుషులు నిన్ను 8 రోజులుగా వెంబడిస్తున్నారు. పోయిన వారంలోనే వాళ్ళు ఎన్నోసార్లు నీ గొంతు కోద్దామనుకున్నారు. నువ్వు యోధున్నని చెప్పుకుంటున్నావా? నీలో రక్తం సంకరమవటం వల్లే ఇంత అసమర్థుడిగా తయారయ్యావు. మూర్ఖుడిలా ప్రవర్తించటం మానేసి నీ మనసులో రగులుతున్న తీవ్రమైన ఆకాంక్షకి తగినట్టు ప్రవర్తించు. నాలో కోపం ఉవ్వెత్తున లేచింది. ఆ పరాజితుడికి నన్ను ఇలా తీసిపారేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ నాకు ఆయన అన్నది నిజమేనని తెలుసు. నా మనసులో రకరకాల భావాలు తరుముకొస్తుంటే ఆ చక్రవర్తి ఎదుట నేను చేష్టలుడిగినట్టు నిలిచిండిపోయాను. నన్నెవరో నగ్నంగా చేసి నా రహస్యాలు బయటపెట్టినట్టు అనిపించింది. ఆయన చూపు నన్ను ఎత్తిపడుస్తున్నట్టు, సవాలు చేస్తున్నట్టు, ఓదారుస్తున్నట్టు, భయపెడుతున్నట్టు అనిపించింది. ఈ ప్రపంచానికి నీ వల్ల ఉపయోగం ఉంటుందనే అనుకుంటున్నాను. మొదట్లో అందరూ మర్చిపోయి వదిలేసిన అసురుల రాజ్యం శివార్లలో క్రిమి కీటకాల్లాగా, చీడపురుగుల్లాగా ఉండే అడుగు బొడుగు మనుష్యుల్లో నువ్వు కూడా ఒకడివని అనుకున్నాను. ఊరికే గొప్పదనం గురించి కలలు కంటూ నిష్క్రియగా కూర్చునుండే రకం అని, గతాన్ని తలుచుకుని గర్వపడటంతో సరిపెట్టుకుంటావని, ఊహల్లో తేలిపోతూ తమని తమ జాతిని ఏదైనా మహాద్భుతం జరిగి మార్చేయాలని ఆశిస్తూ ఎదురుచూసే రకం అని అనుకున్నాను. కానీ రావణ, చాలా చిన్నదే అయినప్పటికీ నాకు నీలో ఒక నిప్పురవ్వ కనిపిస్తోంది. సరైన గాలి తగిలేట్టు చేస్తే అది రగిలే జ్వాలగా మారే అవకాశం ఉంది. నువ్వు మా జాతికి, దీనావస్థలో ఉన్న అసురులకి ఆశాకిరణానివో శాపానివో నాకు తెలీదు. నీతి నియమాలు పాటించని శత్రువు కాళ్ళ కింద నలిగిపోతున్న ఆ ప్రజల గురించే నేను చెప్పేది. రావణ, దుస్థితిలో ఉన్న బలిచక్రవర్తి గృహానికి స్వాగతం. నీకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు. కానీ ఉంటే సరిపోదు, నేర్చుకో. మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా రా. ఈ ప్రదేశం నీకు ఎన్నో విషయాలు నేర్పగలదని గుర్తుంచుకో. ఆ వృద్ధుడి మాటల్లో ఏదో ఆకర్షణ ఉంది. ఆ తర్వాత చెయ్యి ఊపి చిరునవ్వు నవ్వుతో ఆ చక్రవర్తి మమ్మల్ని వెళ్ళమన్నాడు. అప్పుడు అతని పెదవుల చివర్లు ఎత్తి పొడుస్తున్నట్టు వంకర తిరిగాయి. నిడుపాటి తెల్లటి గడ్డం ఉన్న బక్కపల్చని మనిషి వెంట ఆ బ్రహ్మాండమైన గుహలోపలికి వెళుతూ నేను బలిచక్రవర్తి గురించి ఆలోచించసాగాను. బలిచక్రవర్తి అలా పరాజితుడవడం చాలా పరిహాసాస్పదంగా తోచింది. ఆయన ముందు ధ్వంసం అయిన అసుర సామ్రాజ్యానికి ఉండిన గొప్పదనము, శౌర్యము ఈయన ఓటమిలో కనిపించలేదు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి ప్రసిద్ధి చెందిన కవలల గొప్ప సామ్రాజ్యాలు మొత్తం రాజ్యం మీద ఆధిపత్యాన్ని దాదాపుగా సాధించాయి. ఆ సమయంలో హిరణ్యాక్షుడిని ఒక అడవి పంది కొమ్ముతో పొడిచి చంపేసింది. హిరణ్యకశిపుడిని అతని కన్న కొడుకు ప్రహ్లాదుడే దేవతల రాజైన ఇంద్రుడితో కలిసి కుట్ర చేసి చంపించాడు. ప్రహ్లాదుడు బలహీనమైన రాజు. అతని సామ్రాజ్యం తొందరగానే నశించిపోయింది. ప్రజల మీద పెద్ద మొత్తాల్లో పన్నుల భారం వేశాడు. వ్యవసాయం, పశుపాలన ధ్వంసమయ్యాయి. వర్తక సమాజాలు వలస వెళ్ళాయి. కళలు నశించాయి. ఈ లోపల ఒక కొత్త బెడద రంగంలోకి దిగింది. పరశురాముడనే ఒక బ్రాహ్మడు వ్యక్తిగతమైన ఫలితాన్ని సంపాదించుకునేందుకు గుడ్డలి పట్టుకుని బయలుదేరిన రాముడు. దక్షిణాన ఉగ్రవాద దురాక్రమణలు చేసేందుకు కొందరు దుండగులని కూడగట్టుకున్న వ్యక్తి. పరశురాముడు ఒక భూభాగాన్ని గెలుచుకున్నప్పుడల్లా బ్రాహ్మణులకే అత్యున్నత పదవులు దక్కేలా చూసేవాడు. మలయనులు,
వర్ణన్లు వంటి ఒకప్పటి పురోహితులని నగరాల నుంచి బహిష్కరించి గ్రామాలకి తరిమేశాడు. ఎందుకూ కొరగాని రాజైన ప్రహ్లాదుడు పరశురాముడి నుంచి శాంతిని సంపాదించుకున్నాడు. కానీ దానికి చాలా అవమానకరమైన మూల్యాన్ని చెల్లించి అసురుల సమాజంలో బ్రాహ్మణులకి ఉన్నత స్థానాలు దొరికేటట్టు హామీ ఇచ్చాడు. ప్రహ్లాదుడు మరణించి బలిచక్రవర్తి సింహాసనాన్ని అధిరోహించాక మార్పు వచ్చింది. ఒక్క దశాబ్దంలోనే మహాబలి ఇంద్రుడి సామ్రాజ్యం వెన్ను విరగ్గొట్టి కొన్ని సంవత్సరాల్లోనే మొత్తం ఉపఖండాన్ని జయించాడు. మేము ఒక మలుపు దగ్గరికి రాగానే వృద్ధుడు ఉన్నట్టుండి ఆగి మా వైపు తిరిగి, మీరు పడుకునే గదులు ఇవే, రేపటి నుంచి పాఠాలు మొదలు పెడతాం అన్నాడు. మేము ఆయనకి ధన్యవాదాలు తెలిపే లోపలే ఆయన వెళ్ళిపోయాడు. మేం పడుకుని మా భవిష్యత్తు గురించి ఆలోచించాం. నాకు మా అమ్మ, చెల్లెలు జ్ఞాపకం వచ్చారు. కొండ అంచున ఉన్న మా కుటీరాన్ని ఏ గాలివాన కూలదోయకూడదని ఆశించాను. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన పాసిపోయిన ఆహారం కూడా ఆకలితో ఆవురావురుమంటున్న మాకు రుచిగా అనిపించిన దీనాతి దీనమైన మా బాల్యం నాకు గుర్తొచ్చింది. మా సవతి అన్న రాజభవనంలో మేం నలుగురం పందుల్లా ఆబగా మెక్కిన తర్వాత కడుపు నొప్పితో బాధపడటం గుర్తొచ్చింది. పళ్ళు, నెయ్యి అలవాటు లేని మా కడుపులు పాపం ఎదురు తిరిగాయి. ఒక వారం రోజుల వరకు అవస్థపడ్డాం. మా అమ్మ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే నా మనసు కూడా ఎక్కడో కలుక్కుమని మా దుస్థితికి నేను కూడా ఏడ్చాను. మా అజ్ఞానాన్ని, మా వాళ్ళ గొప్పదనం గురించి అల్లుకున్న ఊహలని, పదిలంగా దాచుకున్న ఆ జ్ఞాపకాలని, మా అసహాయ స్థితిని, నిస్పృహతో కూడుకున్న పరిస్థితులని, నాశనమైన జీవితాలని తలుచుకుని ఏడ్చాను. మా ఒంటి రంగు నల్లగా ఉందని కూడా ఏడ్చాను. భవిష్యత్తులో చేయవలసిన పోరాటాలని, గతం తాలూకు ముక్కలు చిక్కలైన ఆశలని, మా వాళ్ళని, మా తెగలిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. పేదరికంలో కూడా మేము కాపాడుకున్న శౌర్యం తాలూకు రంగులని, ఏదైనా ఒక గొప్ప ప్రయోజనం కోసం ప్రాణాలు అర్పించాలన్న మా వాళ్ళ మతిలేని తీర్మానాన్ని కన్నీళ్లు కడిగెయ్యలేకపోయాయి. అలాగే లేమి నుంచి తమని తాము కాపాడుకునే నా సవతి అన్న లాంటి మనుషుల క్రూరత్వాన్ని కూడా అవి కడిగెయ్యలేకపోయాయి. తర్వాత నా కోసం ఏడ్చాను. ఆ తర్వాత మమ్మల్ని దుప్పటిలా కప్పిన చీకటిలోంచి రెండు వైపుల నుంచి రెండు చేతులు నన్ను కావలించుకున్నాయి. నా తమ్ముల అలసిపోయిన చేతులు. వాళ్ళని ప్రాణాలొడ్డి రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను. వాళ్ళు కూడా నా కోసం తమ ప్రాణాలర్పిస్తారని నమ్మాను. నెమ్మదిగా ఒక విషయం నాకు అర్థం కావడం మొదలుపెట్టింది. ఒక చిన్న ఆశని అలవోకగా బలిచక్రవర్తి నా మనసులో నాటాడు. అది విత్తనంలా మొలకెత్తసాగింది. దిక్కులేని ఒక పేద పిల్లవాడు ఈ మొత్తం ప్రపంచాన్ని జయించాలని చెప్పడం కేవలం ఒక పగటి కల కాదని అనిపించసాగింది. నా ఇద్దరు తమ్ముళ్ళని గుండెలకి హత్తుకున్నాను. ఏమో, భవిష్యత్తు బావుందేమో, రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు. అది ఒక కొత్త ప్రారంభం కావచ్చు. శీర్షిక: దశముఖుడు 10 తలలు కలవాడు. రావణుడు. పొడవాటి తెల్లగడ్డం ఉన్న వృద్ధుడు మమ్మల్ని తెల్లవారుతుండగా నిద్రలేపి కాలకృత్యాలు తీర్చుకునేందుకు దగ్గరలో ఉన్న ఒక కొండవాగు దగ్గరికి తీసుకెళ్ళాడు. మంచి మాటకారిలా కనిపించాడు. అకస్మాత్తుగా కథ చెప్పాలనిపించింది ఆయనకి. మేం కూడా శ్రద్ధగా వినే శ్రోతలమని గ్రహించినట్టున్నాడు. ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. నన్ను అందరూ బ్రహ్మ అని పిలుస్తారు. అది నా ఇంటి పేరు. బోధించడం అనేది మా వంశంలో తరతరాలుగా ఉంది. ప్రాచీన కాలం నుంచి మా వంశంలోని వారందరూ గురువులే. జ్ఞానసభలో 9 గురువులు ఉండేవారు. అసుర సామ్రాజ్యమంతటా విస్తరించిన వందలాది పాఠశాలల్లో ఏ విషయాలు బోధించాలో వాళ్ళే నిర్ణయించి పాఠ్యక్రమాన్ని తయారు చేసేవారు. ఈరోజు మనమందరం చూస్తున్న అసుర ప్రపంచాన్ని సృష్టించింది మేమే. నా కుటుంబంలోని వారే చట్టాన్ని, న్యాయాన్ని తయారు చేశారు. వాళ్ళని అందరూ దేవుళ్ళలాగా కొలిచేవారు.
శివుడి కుటుంబంతో పాటు అందరూ కలిసి సింధు నది తీరాన గొప్ప సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. పొలాలని, ఆస్తులని, జంతువులని కాపాడారు. సమాజంలో వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళని పశుపతులు అని పిలిచేవారు. మేం ఒక నాగరికతని వికసింపజేశాం. ఆయన ఇంకా ఆయన ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు. ఆ తర్వాత దేవతల దురాక్రమణ ప్రారంభమైంది. ఇంద్రుడు చేసిన మొట్టమొదటి పని మన నగరాలని, పాఠశాలలని, దేవాలయాలని నిప్పుముట్టించి కాల్చేయడం. ప్రగతిని ప్రోత్సహించే అన్నిటినీ అన్నమాట. ఆ సమయంలో మేము మయుని అనుచరులతో కలిసి వాళ్ళ శిల్పకళని, సాంకేతిక నిపుణులని సంప్రదించి సాంకేతిక రంగంలో గొప్ప పురోగతిని సాధించాం. మేం ఆకాశంలో ఎగిరే యంత్రాన్ని కూడా తయారు చేశాం. దాని పేరు పుష్పక విమానం. అయినా అది ఒక నమూనా మాత్రమే. ఆక్రమణకు గురైన తర్వాత అంతా మారిపోయింది. మా కుటుంబ పెద్దని, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం విషయాలకి బాధ్యుడైన 4వ సభ్యుడిని ఆ బర్బరులు తుదముట్టించారు. అతనితో పాటు విజ్ఞానం కూడా నశించింది. మాయా విద్యాలయం ప్రముఖుడు సరిగ్గా ఆఖరి నిమిషాన విమానం ఎక్కి తప్పించుకుని పారిపోయాడు. అతని వారసులకి మీ సవతి అన్న ఆశ్రయమిచ్చి ప్రస్తుతం తన రక్షణలో ఉంచుకున్నాడు. పుష్పక విమానాన్ని కూడా అతనే హస్తగతం చేసుకున్నాడు. మళ్ళీ మనిషి ఆకారంలో విహరించే నైపుణ్యం సంపాదించేందుకు ఎన్ని శతాబ్దాలు పడుతుందో నాకు తెలియదు. నా పూర్వీకులు సైన్యానికి కావలసిన పరికరాలని తయారు చేయడంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. బ్రహ్మ కుటుంబీకులు కళలు, వృత్తి విద్యలు, సంగీతంలో విశేషమైన కృషి చేసి గంధర్వ సమాజంలో రక్షణ పొందారు. గొప్ప వానరరాజు వాలి శిల్పకళలో ఆరితేరిన బ్రహ్మ గురువులని రక్షించి గొప్ప నగరాలను నిర్మించాడు. 4వ బ్రహ్మ తెగవారు దేవతలతో కలిసి తత్వజ్ఞాన ప్రసంగాన్ని చేయడంలో సిద్ధహస్తులుగా తయారయ్యారు. ప్రస్తుతం వాళ్ళే దేవతలకి జ్ఞానాన్ని అందించే గురువులు. అందుచేత మీకు అన్ని విషయాలలోనూ పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసినప్పటికీ నేను ప్రత్యేకంగా ఆయుధాల మీద, సైనిక యుక్తియుక్తుల మీద దృష్టి కేంద్రీకరిస్తాను. యోధులు అవ్వాలనుకునే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అవేనని నా నమ్మకం. ఆయన మాటలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. బ్రహ్మ తెగ ఎలా వికాసం చెందిందో మాకు కొద్దిగా అవగాహన ఉంది. కానీ మా ముందు పద్మాసనం వేసుకుని కూర్చున్న ఆ వృద్ధుడు స్వయంగా అంత ప్రాచీన జ్ఞానాన్ని మాకు అందించబోతున్నాడనేది అర్థమై మాకు ఆశ్చర్యం వేసింది. చూసేందుకు ఆయనలో గొప్ప గురువుకుండే లక్షణాలేవీ లేవు. చాలా మామూలుగా, పొట్టిగా, బట్టతల, బాణపొట్టతో ఉన్నాడు. కానీ పొడవాటి తెల్లటి గడ్డం, కళ్ళల్లో మెరుపు ఆ క్షీణించిన వృద్ధ శరీరంలో దాగి ఉన్న గొప్ప ప్రతిభని బయటపెడుతున్నాయి. ఆనాటి నుంచి సహ్యపర్వతాల మీద సూర్యోదయం అయి పచ్చని కొండల్లో మలుపు తిరిగి రాజసం ఉట్టిపడుతూ ప్రవహించే పూర్ణనది నీళ్లు ఊదా రంగులోకి మారగానే మా జీవితంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. బ్రహ్మ ఎప్పుడో మేం కోల్పోయిన మా తండ్రి, ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన మా అమ్మ, మా గురువు, మా దేవుడు, రక్షకుడు, బ్రహ్మ కుటుంబానికి చెందిన ఎన్నో తరాల జ్ఞాన పిపాసువుల మస్తిష్కాలలో సంస్కరించబడి అతి స్వచ్ఛమైన రూపాన్ని సంతరించుకుని ఆ వృద్ధుడి నోటి వెంట జాలువారింది. ప్రకృతిలో ఉన్న సంగీతం వినటం నాకు ఆయనే నేర్పాడు. పక్షుల కిలకిల రాగాలు ఎలా వినాలో, ఎగిసిపడే వాగుల గలగలలతో నా మనసు ఎలా నృత్యం చెయ్యాలో, ఆకాశంలో ఉవ్వెత్తున ఎగిరే గ్రద్దతో కలిసి నా అంతరాత్మ ఎలా గగన వీధుల్లోకి ఎగరాలో ఆయనే నేర్పాడు. నాకు లోపల బయట ప్రక్షాళన జరిగినట్టు అనిపించింది. నా జీవితంలో ఎవరికైనా దేనికైనా రుణపడి ఉన్నాను అంటే అది నా గురువుకే. ఆయన నా ఆకాంక్షకి ఒక ఆకారాన్ని అందించాడు. నా కలలకి రెక్కలు తొడిగాడు. నా దృష్టికి స్పష్టత కలగజేశాడు. నా బాహువులకి బలాన్నిచ్చాడు. బాధ్యతారహితమైన కౌమార దశలో వేదాలు, ఉపనిషత్తులు అబద్ధాలని,
మోసంతో నిండినవని తీసిపారేసేవాణ్ణి. కాని బలిచక్రవర్తి బ్రహ్మ ప్రాచీన కాలపు అసురులవి, దేవతలవి పవిత్ర గ్రంథాలలోని అద్భుత ప్రపంచాన్ని మా కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఆ ఉద్గ్రంథాలలో ఉన్న తాత్విక పరికల్పనలు చూసి నేను ఆశ్చర్యంతో నిలబడి ఉండిపోయాను. ఆ గ్రంథాలు రాసిన వాళ్ళు మహాజ్ఞానులు, అద్భుతమైన ప్రతిభా సంపన్నులు. వేదాల పేరుతో మా నాన్నలాంటి వారు ప్రచారం చేస్తున్న అల్పమైన విషయాలకి వీటికి అసలు పోలికే లేదు. ఆచారకర్మలు, జంతుబలులు, కులభేదం అనే శాపం, వీటిలో దేన్నీ వేదాలు సమర్థించలేదు. అలాగే అవి దైవశాసనాలు, రాజశాసనాలు, ఆజ్ఞ కూడా కావు. మహాబలి బ్రహ్మ అథర్వవేదం వ్యాఖ్యానించడం ప్రారంభించాక వేదాలని ఔపోసన పట్టామని చెప్పుకునే అబద్ధాల కోరు పండితులని ఎవరినైనా సవాలు చేయగలనన్న ఆత్మవిశ్వాసం నాకు కలిగింది. ఆ పవిత్ర గ్రంథాల అసలు అర్థం నాకు బోధపడిన తర్వాత పురోహితుల వర్గం ప్రచారం చేసిన కులం, జంతుబలులు, ఇతర ఆచారకర్మలు లాంటి దుర్మార్గాలని ఎదిరించాలన్న సంకల్పం దృఢంగా మనసులో నాటుకుంది. అర్థం లేని ఆచారకర్మలని, బలులని అణిచివేయాలని నిర్ణయించుకున్నాను. కులం అనే శాపాన్ని తుదముట్టించాలని నిర్ణయించుకున్నాను. మా విద్య దాదాపు ముగిసిపోయింది. చివర్లో కొన్ని పాఠాలు స్వయంగా చక్రవర్తే నేర్పాడు. మనసుని నిగ్రహించడం, ఇంద్రియాలను జయించడం లాంటి విషయాల మీద ఆయన చాలా వివరంగా మాట్లాడాడు. ఆయన ప్రతిపాదించిన దారి కఠినమైనది, న్యాయమైనది. దాన్ని అనుసరించడం చాలా కష్టం. సవాళ్లతో నిండి ఆచరణయోగ్యమైనది కాదు. కోపం అన్నిటికన్నా తుచ్చమైన భావం. అది తెలివితేటలని కప్పేస్తుంది, మూర్ఖంగా ప్రవర్తించేట్టు చేస్తుంది. మంచి చెడు విచక్షణా జ్ఞానం కోల్పోయి ఆలోచించకుండా శరీరంతో మాత్రమే ప్రతిస్పందిస్తాడు. అన్ని విషయాలలోనూ ఓటమిని చవిచూస్తాం. మీ శరీరంలోంచి, మనసులోంచి దీన్ని నిర్మూలించండి. తుచ్చమైన భావనకి తర్వాతి స్థానం గర్వానిది. గర్వం నుంచే అహంకారం పుడుతుంది. స్పష్టంగా ఆలోచించే శక్తిని, దృష్టికోణాన్ని అది నాశనం చేస్తుంది. గర్వం వల్ల మీరు మీ శత్రువులని తక్కువగాను, మిమ్మల్ని ఎక్కువగాను అంచనా వేసుకుంటారు. ఈర్ష్య చాలా చెడ్డ భావన. దాన్ని నియంత్రించి అదుపులో ఉంచుకోవడం మనిషికి ఉండే అతి కష్టమైన పనుల్లో ఒకటి. ఈర్ష్య వల్ల మీరు అవతలి వ్యక్తి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడతారు. వాళ్ళ సంపదని, భార్యని, పేరు ప్రతిష్టలని సొంతం చేసుకోవాలని తహతహలాడుతారు. ఈర్ష్య కారణంగా ఎంతో కాలంగా ఎన్నో యుద్ధాలు జరిగాయి. రక్తం ధారలై పారింది. కన్నీరు కాల్వలు కట్టింది. పగలు రాత్రిలాగా సంతోషం, దుఃఖం అనేవి ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతమైన భావనలు. గొప్ప తెలివితేటలున్న వ్యక్తి వీటి ప్రభావానికి లోనుకాడు. ప్రతిబింబిస్తాయి. మనం చూసే, వినే, చేసే వాటి గురించి మనకి ఉన్న దృష్టికోణానికి ప్రతిస్పందనలు అవి. ఒక యుద్ధవీరుడికి సమదృష్టి ఉండడం హర్షించదగిన విషయమే కాదు, అత్యవసరం కూడా. అదే లేకపోతే యుద్ధభూమిలో మీరు మరణించిన వారితో సమానం. భయం అనేది ఒక భావన కాదు, అది ఒక వ్యాధి. అది నాయకుడి నుండి అతని అనుచరులకి, అనుచరుల నుండి నాయకుడికి వ్యాపిస్తుంది. భయం చంపినంత మందిని యుద్ధంలో ఇంకేదీ చంపలేదు. ఒక యోధుడు దేనికి భయపడాలి? మరణానికా? కానీ అందరూ చివరికి పొందేది మరణమే. మరి గాయాలని చూస్తే భయమా? అది ఎక్కువ ముఖ్యం. కొంత మోతాదులో మీ రక్తాన్ని కోల్పోవటమా? లేక విజయం అనే మకరందాన్ని సంపాదించుకోవటమా? ఆలోచించండి. ఆలోచిస్తే అలాంటి సందేహాలు పటాపంచలవుతాయి. స్వార్థం కన్నా గర్వించదగినది మరేదీ లేదు. తనని గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి అందరికన్నా దురదృష్టవంతుడు. ఎవరైనా ఎందుకు పుడతారు? తిండి తింటూ లావెక్కేందుకా? పందుల్లాగా పిల్లల్ని కంటూ పోయేందుకా? ఈ అందమైన పృథ్వీ శరీరంలోని వ్యర్థాలతో మలినపరిచి ఈ ప్రపంచంలో ఎలాంటి చిన్న మార్పులు చేయకుండా చనిపోయేందుకా? మన వాళ్ళని తొక్కేస్తున్న చీకటిని ఛేదించేందుకు ఒక్క చిన్న దీపమైనా
వెలిగించలేనివాడు జీవించి ఏమిటి ప్రయోజనం? రావణ, ఈ స్వార్థం అనే చెడు భావనని ద్వేషించు. ప్రేమ సంకెళ్ళ లాంటిది. అది నిన్ను ఊహాలోకం అనే గుదిబండకి కట్టివేస్తుంది. ఒక యోధుడు కేవలం విజయం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి. నీ ధర్మం, నీ కర్తవ్యం అదొక్కటే. మీ వాళ్ళకి, తల్లిదండ్రులకి, భార్యలకి, తోబుట్టువులకి, దేవుళ్ళకి బద్ధుడవై కర్తవ్యం నిర్వహించు. కానీ ఎప్పుడూ వాళ్ళని ప్రేమించవద్దు. ప్రేమ నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది. విజయం, ఓటమి అనేవి త్రాసులో ఉన్న కీలకమైన పరిస్థితుల్లో ప్రేమ అనేది నిన్ను కనపడని తాళ్లతో కట్టేసి ఓటమి అనే అగాధంలోకి తోసేస్తుంది. ప్రేమని చూసి భయపడు. చివరగా నీ తీవ్రమైన ఆకాంక్షలని అదుపులో ఉంచుకో. రావణ, నీ కళ్ళల్లో నాకు తీవ్రమైన ఆకాంక్ష రగలటం కనబడుతోంది. కానీ తొందరపాటు పనికిరాదు. జీవితం నీకు ఇచ్చేది మాత్రమే నీ సొంతం అనుకుని స్వీకరించు. జీవితాన్ని తన గమ్యం తాను వెతుక్కోనియ్యి. లక్ష్యాలని ఏర్పరచుకుని వాటిని సాధించే ప్రయత్నం చెయ్యి. కానీ నీ కాళ్ళు ఎప్పుడూ స్థిరంగా నేల మీదే ఉండేట్టు చూసుకో. ఆలోచించు. ఏ పనైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. దాచుకోవలసినది నీ మనసు మాత్రమే. నీ గురువుల దగ్గర పుస్తకాలు, జీవితం నుంచి నేర్చుకునే జ్ఞానాన్ని అది పదిలపరుచుకుంటుంది. ఆ తర్వాత దాన్ని గొప్ప తెలివితేటల రూపంలో సంస్కరిస్తుంది. నువ్వు అభివృద్ధి చేసుకోవలసినది దానినే. జీవితంలో ప్రతి నిమిషం నీ మనసుకి కొత్త, సానుకూలమైన విషయాలని అందించడానికి ప్రయత్నించు. దీనివల్ల నీ దృష్టికి స్పష్టత, నువ్వు చేసే పనులకి విపరీతమైన శక్తి లభిస్తాయి. తక్కువ తప్పులు చేస్తావు. చేసిన తప్పుల నుంచి త్వరగా గుణపాఠం నేర్చుకుంటావు. రావణ, నీ భవితవ్యం చాలా గొప్పది. విరిగిపోయిన నా కలలని బాగు చెయ్యగల వారిని ఎవరినీ నేను చూడలేదు. పాపం, అసురులని ఇంతకుముందు ఎన్నడూ తమకి విజయాన్ని, శాశ్వతమైన కీర్తిని సంపాదించి పెట్టే విజయం వైపుకి ఎవరూ తీసుకువెళ్ళలేదు. రావణ, వాళ్ళకి వివేకంతోనూ భావతాదాత్మ్యంతోనూ నాయకత్వం వహించు. వాళ్ళు కోల్పోయిన సామ్రాజ్యాన్ని తిరిగి ఇచ్చి, మరిచిపోయిన నాగరికతని వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసి, వాళ్ళ ఆశలకి రంగులద్ది, వాళ్ళ ఊహాశక్తిని రగిలించు. నిప్పులు కక్కే వేగంతో కదిలే గుర్రమెక్కి నువ్వు సవారీ చెయ్యటం నేను చూడగలను. చేతిలో విచ్చుకత్తితో నీ దట్టమైన కేశాల సుడిగాలికి, ఎగురుతూ ఉండే దేవతల బలగానికి ఎదుర్కొనేందుకు అతి ధైర్య సాహసాలు గల యోధులకి నువ్వు సేనానాయకత్వం వహించడం నా దూరదృష్టికి తెలుస్తోంది. దేవతల నగరాలు కూలిపోవడం నాకు కనబడుతోంది. అవును, రాబోయే ఝుంఝుమారతం తాలూకు అలజడి నాకు వినిపిస్తోంది. అవి అంత స్పష్టంగా ప్రస్తుతం వినిపించటం లేదు. కానీ పవిత్రమైన ఈ భరతభూమిలో అది విడుదల చేయబోయే శక్తి అత్యంత భయంకరమైనదిగా ఉండబోతోంది. అది ప్రస్తుత వ్యవస్థని సమూలంగా పెకిలివేస్తుంది. లక్షల కొద్దీ ఉన్న కట్టుకథల్ని ధ్వంసం చేసి చరిత్రని తిరగరాస్తుంది. రావణ, నేను ఇంతకుముందు నేర్పిన 10 పాఠాలని నువ్వు మర్చిపోతే తప్ప ఈ ప్రపంచం నీదే అవుతుందని నేను నమ్ముతున్నాను. నీకు ఆలోచించటానికి ఇచ్చిన తలల్లో 9ంటిని పోగొట్టుకునేందుకు బ్రహ్మ చేసిన ప్రయత్నం సరిపోతుందనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది మనసు మాత్రం మిగిలి ఉంది. నీకు లభించిన విద్య అత్యుత్తమమైన త్యాగం. నీ తపస్సు, తెలివితేటలు సంస్కరించబడి ప్రస్తుతం నువ్వుగా అతి స్వచ్ఛమైన రూపం దాల్చాయి. ఇక స్పష్టమైన తర్కంతోనూ చర్యలతోనూ అసురుల గతంలో పోగొట్టుకున్న ప్రఖ్యాతిని తిరిగి పొందేందుకు నువ్వు వాళ్ళకి నాయకత్వం వహిస్తావు. వెళ్ళు రావణ, వెళ్ళి ఈ ప్రపంచాన్ని జయించు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అసురుడు అనే నవల 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.